ఫ్యామిలీ అంటే బరువు కాదురా, ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. పూజారి గారు, తాళాలు తీసుకుని గది తెరవండి. అలాగే. ఆనంది, ఆ సర్పాలేంటి అంత సంతోషంగా ఉన్నాయి? కాటు వేయబోతున్నాయి. తాళాలు లేవు కదా? పూజారి మొహం చూస్తే తెరేట్లా తాళాలు లేవని? రత్తయ్య ఇచ్చిన పని బాగానే చేశాడయ్యా. పూజారి గారు, ఏమైంది? కీస్ తీసుకోకుండా అలాగే చూస్తున్నారేంటి? తాళాలు తీసుకుని కార్యక్రమం స్టార్ట్ చేయండి పూజారి గారు. ఇంతలా చెప్పినా తీయరేంటండి? కొంపదీసి అందులో గది తాళాలు లేవా ఏంటి? నాగులు, నీ నోరు ఊరికే ఉండదా? నేనేమన్నాను? చాలే ఆపు. వాట్? కీస్ లేవా? లేకుండా ఎందుకుంటాయి? నేనే కదా క్లీన్ చేసి మరీ పెట్టాను. కీస్ లేకపోవడం ఏంటి? అంటే తాళాలకి రెక్కలొచ్చి పారిపోయాయేమో. ఏయ్ నువ్వుండు. పూజారి గారు, తాళాలు ఉన్నాయా లేవా? తీసేశాక ఎందుకుంటాయి? ఉన్నాయి బాబు. ఉన్నాయా? ఉన్నాయని పూజారి గారు చెప్పారు కదా నాగమ్మ గారు. మరి ఆ బాక్సులు తెరవగానే తాళాలు తీసుకోకుండా అలాగే ఎందుకు నిలబడ్డారు? అదా, వర్జం ఉందని అది వెళ్ళాక శుభగడియల్లో తాళం తీద్దామని ఆగానండి. అలాగా, మంచిది. థ్యాంక్ గాడ్, కీస్ లేవనేసరికి ఇక్కడ అందరికీ భయం వేసింది. అవును, మాకిచ్చిన తాళాలు పోవడమేంటా అని ఒక్కసారిగా కంగారు పడ్డాను. ఏదైతేనే కీస్ ఉన్నాయి కదా, ఇక స్టార్ట్ చేయండి. అయ్యా, మీ ఇరువురు వచ్చి తాళాలు తెరవండి. నర్సమ్మ, రా పద. శ్రీరామ రామ రామేతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరసింహం గారు చూడండి, మన ఊరు సీతారాములు ఎంత కళగా ఉన్నారో. అవును పూజారి గారు, ఇన్నేళ్ల తర్వాత స్వామివారిని చూడగలుగుతున్నాం. పూజారి గారు, పూజకు కావలసినవి, కళ్యాణానికి కావలసినవి ఏమైనా ఉంటే చెప్పండి. మన సర్పంచ్ గారు ఆ ఏర్పాట్లన్నీ ముందే చేశారండి. ఇలాంటి వాటికి నాగభూషణం ముందే ఉంటాడు. ఊరి సర్పంచ్ కదా సార్, అన్ని దగ్గరుండి మరీ చేస్తారు, చేయిస్తారు కూడా. పూజారి గారు, ఇప్పుడు మీరేం చేస్తారు? విగ్రహాల్ని శుద్ధి చేస్తామమ్మా. సరే పూజారి గారు, మీరు కానివ్వండి. ఆనంది, ఆ నాగమ్మేంటి అలా ఉంది? ఏమని? కుంపదీసి తాళాలు పోయాయా ఏంటి అంది కదా. అలా అనేసరికి మళ్ళీ ఇంకో సమస్య అనుకున్నాను. ఇప్పుడేం జరగలేదు కదా, తాళాలు ఆ బాక్స్ లోనే ఉన్నాయి. అందరూ ఊపిరి పీల్చుకుని సంతోషంగా ఉన్నారు కదా.
నువ్వేం ఆలోచించుకు అశ్విన్. అంతే అంటావా? నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? నీకు అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చింది ఇప్పుడు? బుద్ధి బుర్రా ఉంటే అంతమంది ముందు ఏంటి పంతులు గారు, స్టోర్ రూమ్ తాళాలు ఆ బాక్స్ లో లేవని ఎలా అంటావు? ఆ బాక్స్ లో ఎలాగూ తాళాలుండవు కదా, అందుకనే అందరికీ తెలియాలని అలా అన్నాను. అక్కడితో ఆగావా? తాళాలు పోయాయా, ఎవరైనా కొట్టేశారా అన్నావు కదా. అన్నాను, అయితే ఏంటి? అది కాదు నాగులు, అక్కడ ఎవరు నోరు తెరిచి ఒక్క మాట కూడా అనకముందే నువ్వు ఆ మాట అంటే, అది సర్పంచ్ భార్యవి నువ్వే అంటే అసలు అనుమానం ఎవరి మీద కలుగుతుంది? మన మీద కలుగుతుందంటావా ఏంటి? కాదా, రాదా? మన మీద అనుమానం రాదా? ఏయ్, నువ్వసలు ఊరికే అసలు విషయం గురించి మాట్లాడకుండా నా మీదే ఎదురుదాడి చేస్తావేంటి? అసలు విషయం ఏంటి? ఏంటా, ఆ బాక్స్లో ఉన్న తాళాలుండవు, అలాగే గుడి స్టోర్ రూమ్లో సీతారాముల విగ్రహాలు ఉండవు అని చెప్పావా లేదా? చెప్పాను. మరొక్కడ జరిగిందేంటి? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. ఆ రత్తయ్య గాడు 2 బాక్సుల్లోంచి తాళం చెవులు తీశానని చెప్పాడు. అవి నా దగ్గరే ఉన్నాయని అన్నాడు. అలాంటి తాళం చెవులు బాక్సులకు మళ్ళీ ఎలా వచ్చాయి? నాకు అర్థమైంది. ఏంటి? 1, నువ్వు తాగి వినుండాలి, లేదా వాడు తాగి వాగి ఉండాలి. రేయ్ అయ్యా. వెళ్ళి ఆ రత్తయ్య గాడిని తీసుకురండి రా. అలాగే అయ్యా. రే రత్తయ్య, చెప్పరా, నిజం చెప్పు, నువ్వు ఆ తాళం చేతులు తీసావా లేదా? రేయ్, అబద్ధం చెప్పావో నాలుక చీరేస్తా. రే నిజం చెప్పరా, లేదంటే అన్నంత పని చేస్తుంది. చెప్పరా. తీసానమ్మా. తీస్తే ఆ తాళాల బాక్సులోకి మళ్ళీ తాళాలు ఎలా వచ్చాయిరా? అది దేవుడు మాయమ్మా. ఏంటి? దేవుడు మాయమ్మా. దేవుడు మా ఏంట్రా? ఎరా, తాగింది ఇంకా దిగలేదా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నేను చెప్తోంది నిజమమ్మా, అంతా దేవుడు మాయ. అంటే అయ్యా, అది వీడిలా చెప్పడు గాని విన్ని. నాగులు ఆగు, వాణ్ణి చెప్పనివ్వు. రేయ్, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పించావరా? అయ్యా, అది అశ్విన్, అది 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 అంటున్నావు గానీ ఏంటో చెప్పవేంటానంది. ఏం చెప్పాలని ఆలోచిస్తుందేమో. జరిగింది చెప్పడానికి ఆలోచించడం ఎందుకు? ఆనంది, చెప్పవే. గుడి స్టోర్ రూమ్ తాళాలు అక్కడే ఉంటే అవి అసలు అక్కడ ఉండాల్సినవి కాదని ఎందుకు చెప్పా? అసలు ఏం జరిగింది ఆనంది? తాళాలు పోయాయా? పోతే మళ్ళీ ఎలా దొరికాయి? చెప్తాను. అసలేం జరిగిందంటే